హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ. సంక్రాంతి పండగ వచ్చేస్తుంది కదా. సంక్రాంతి పండగ అంటేనే సరదాలు సంబరాలు తెచ్చే పండగ అని పెద్దలు ఊరికే అనలేదండి. సంక్రాంతి పండగ అంటేనే కోనసీమ జిల్లాలండి. వీటిలో అయితే ఈ సంక్రాంతి సంబరాలు అసలు చాలా చాలా బాగుంటాయి. ముఖ్యంగా పిండి వంటలు అయితే అద్దరగొడతారండి ఇక్కడ. నేను వచ్చేసి అందులో ఈరోజు అందరూ హెల్తీగా తినేలాగా ఒక మంచి లడ్డు చూపిస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు నోట్లో ఇట్లా పెట్టుకుంటే అట్లా కరిగిపోతుందండి. అంత బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి మీరు కూడా ఈ సంక్రాంతికి హెల్తీగా ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే వీటిని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఈ పల్లీలు అయితే వేయించడానికి కొంచెం ఓపిక ఉండాలండి. ఇలా నిదానంగా బాగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారనుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా నల్లగా అవ్వకుండా బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకుంటేనే ఈ పల్లీలు మంచి రుచి ఉంటాయి తెలుసా. బాగా వేగిపోయి ఉన్నాయి కదా, సైడ్కి తీసేసుకుందాం. అలాగే 1 కప్పు నువ్వులు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నారో అదే కప్పుతో నువ్వులు కూడా తీసుకోండి. 2 ఈక్వల్గా తీసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే నువ్వులు తక్కువ తీసుకొని పల్లీలు ఎక్కువ తీసుకుంటారండి. అలాగంటే 2 ఈక్వల్గా తీసుకుంటే మనకి నువ్వులు చాలా మంచిది కదా హెల్త్కి. కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ చలికాలంలో నువ్వులు తినడం హెల్త్కి కూడా చాలా మంచిది. నువ్వులు కూడా వేగాయి, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే కప్పుతోటి బాదం పప్పు తీసుకోవాలి. ఇవి కూడా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మాడనివ్వకూడదు, అప్పుడు మనకి ఫ్లేవర్ పోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నారనుకోండి, దాని టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. ఏవైనా పప్పులు వేయించేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెడితే దాని టేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా చేంజ్ అయిపోతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బాదం పప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. చూడండి, కలర్ మారకుండా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా అన్నీ చల్లారి పెట్టుకుందాము. అన్నీ చల్లారిపోయాయండి. నువ్వులు, పల్లీలు, బాదం అన్నీ కూడా. పల్లీలు వచ్చేసి ఇలా పొట్టు తీసేసి క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అన్నీ కొన్ని వేసుకోవాలండి. ఒక్కొక్కటే కాకుండా పల్లీలు, నువ్వులు, అలాగే బాదం అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి. అలాగే ఒక 2 ఇలాచీ కూడా యాడ్ చేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకుంటే మళ్ళీ బెల్లం యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటాం కదా, సరిపోతుందన్నమాట. మనము పల్లీలు, నువ్వులు, బాదం అన్నీ కలిసి 3 కప్పులు తీసుకున్నాం కదా. ఈ 3ంటికి 2 కప్పుల బెల్లం తురుము అయితే సరిపోతుంది. 2 కప్పుల బెల్లం తీసుకొని అన్నిట్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క కప్పు అలా కాకుండా ఇలా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఇంకొక దాంట్లోకి కొద్దిగా అలా వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనం గ్రైండ్ చేస్తుంటేనే ముద్ద అయిపోతుంది చూసారా. ఇలా వేసేసుకొని అంతా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ యాడ్ చేసేసుకుందాము. ఇలా అంతా ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకుంటే మళ్ళీ అంతా కలిపి మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలాగే మిగతావన్నీ కూడా మిక్సీకి వేసేసుకోవాలి. ఇలా ఎందుకు అన్నీ కొద్దిగా వేసుకోమంటున్నానంటే అన్నీ కూడా ఈక్వల్గా గ్రైండ్ అవుతాయండి. ఒకసారి పల్లీలు ఒకసారి నువ్వులు అలా వేసామనుకో సరిగ్గా కలవవు అనమాట. కాబట్టి అలా అన్నీ వచ్చేలాగా మిక్స్ వేసుకుంటే కనుక మనకి బాగా అన్నీ కలిసిపోతాయి. ఇందులో ఒక 2 ఇలాచీ వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం కూడా అన్నిట్లోకి సమానంగా వచ్చేలాగా వేసేసుకోవాలి కొద్దిగా. చూడండి, 1 కప్పు తీసుకున్నా కూడా ఎంత అవుతుందో తెలుసా. ఇలా అంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అసలు ఇలా అంటూనే ఉండగట్టేస్తుంది తెలుసా.
రెండిట్లోనూ ఆయిల్ ఉంటుంది కదండి, పల్లీల్లోనూ ఆయిల్, నువ్వుల్లోనూ ఆయిల్, కాబట్టి మనకి సపరేట్గా ఎక్కువ నెయ్యి వేసి అలా అక్కర్లేదనమాట. ఇదే సరిపోతుంది. కాకపోతే టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాము, టేస్ట్ బాగుంటుంది. నిజంగా అండి పిల్లలకైతే ఎంత హెల్దీ ఫుడ్ తెలుసా ఇది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. ఒక 5-6 స్పూన్లు వేసుకోండి, బాగుంటుంది. వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఏ స్వీట్లేకైనా నెయ్యి పడితేనే కదా గుమగుమలాడిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసేసి మనకి ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజులో కట్టుకోవడమే అండి. నేనైతే ఎప్పుడు కొంచెం చిన్నగానే కడతాను, ఎందుకంటే పిల్లలకి పంపిస్తాను కదా హాస్టల్కి, వాళ్ళకి ఒక్కొక్కటి తీసుకొని తినడానికి బాగుంటుంది. స్వీటు ఎక్కువగా ఇష్టపడరు కదా, కాబట్టి ఇలా ఈ సైజులో ఇచ్చారనుకోండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ మనకి కావాల్సిన సైజులో ఉండలు కట్టేసుకోవడమే. ఎంత సింపుల్ కదా, చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. మనకి పల్లీలు నువ్వులు ఒక్కటి ఓపిక్గా వేయించుకున్నారనుకోండి లడ్డూలు చాలా ఈజీగా అయిపోతాయి. చూడండి ఎంత కమ్మనైన లడ్డూలు, ఎంత సాఫ్ట్గా ఉంటాయి, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి తెలుసా. అసలు తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటాయి. అసలు హెల్త్కి ఎంత మంచిదంటే అసలు ఇంకా చెప్పలేమండి, అంత మంచిది. ఇలా అన్నీ చేసేసుకోవడం అండి, ఇంకా ఓపిక్గా కూర్చొని. ఏముంది, ఈవినింగ్ టైంలో అలా సరదాగా టీవీ చూసుకుంటూ కానీ, లేదా ఇంట్లో పిల్లలు అందరూ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ ఇలా మనకి లడ్డూలు అన్నీ చేసేసుకున్నారనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా. అంతేనండి, చాలా సింపుల్గా, ఫాస్ట్గా, టేస్టీగా, హెల్తీగా మన సంక్రాంతికి పల్లి నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. ఎంత ఈజీ కదా, ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ హెల్తీగా ఉండొచ్చు కదా. లడ్డు కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉంటుంది, అసలు చూసారా, అసలు నోట్లో ఇట్లా పెట్టుకొని అట్లా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. అసలు కళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఈ లడ్డూని బాగా తినచ్చండి, ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ కూడా ఇంకా అదుర్స్ అనమాట, చెప్పలేము అసలు. ఇవి రోజు ఒకటి తిన్నారంటే ఎన్ని బెనిఫిట్స్ తెలుసా. అసలు మనకి కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు ఇవేవీ లేకుండా, జుట్టు రాలకుండా చాలా హెల్తీగా ఉండొచ్చు. పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేస్తూ ఉండండి, ఇలా డైలీ ఒక లడ్డు తినడం, వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా పెరుగుతారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ప్రిపేర్ చేసేసుకొని సంక్రాంతి పండుగని అందరూ కూడా ఎంజాయ్ చేసేయండి. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. వీడియో హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.